కర్నూలు జిల్లా రాయలసీమ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పీజీ విద్యార్థి ఓబులేష్పై బీటెక్ విద్యార్థులు దాడి చేశారు. మద్యం విషయంలో గొడవ పడ్డట్టు తోటి విద్యార్థులు తెలిపారు. ఘటనా స్థలికి వెళ్లి పోలీసులు పరిస్థితులను చక్కదిద్దారు. మరిన్ని వివరాలు మనకు శివరాజ్ అందిస్తారు. శివరాజ్, జోష్న, కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో నిన్న రాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏదైతే రాత్రి ఓబులేష్ అనే విద్యార్థి పైన బీటెక్ విద్యార్థులు పీజీ చదువుతున్న ఓబులేష్ అనే పైన పీజీ విద్యార్థులు దాడి చేయడంతో ఒక్కసారిగా యూనివర్సిటీలో కలకలం రేగిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాత్రి ఏదైతే మద్యం విషయంలో ఇద్దరు ఇటు పీజీ విద్యార్థి అటు బీటెక్ విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇదే క్రమంలో ఓబులేష్ పైన కొంతమంది దాడి చేయడంతో ఏదైతే యూనివర్సిటీలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది విద్యార్థులు స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థుల మధ్య ఏదైతే ఘర్షణ జరగకుండా చూసుకున్నారో. అయితే ప్రస్తుతానికి ఎవరైతే కంప్లైంట్ ఇవ్వలేదు, ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తామని చెప్పి తాలూకా అయితే చెప్పడం జరిగింది. మరోవైపు జరిగిన ఘటన పైన ఇటు రాయలసీమ యూనివర్సిటీ వీసీ కావచ్చు, ఇటు రిజిస్టర్ ఏదైతే విద్యార్థుల నుంచి సమాచారం తెలుసుకొని తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి ఇటు యూనివర్సిటీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. జోష్న. రైట్ శివరాజ్.